వైఎస్ జగన్కి డిఎస్సిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్. 2025 కూటమి అధికారం వచ్చిన తర్వాత అవినీతి లేకుండా మెగా డిఎస్సితో 16,000 పోస్టులు ఇచ్చిందన్నారు. ఇక జగన్ వైసీపీ క్యాడర్ డిఎస్సిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ వారు ఆరోపించారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఉందన్నారు పేరా బత్తుల రాజశేఖర్. మరి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, వైసీపీ నాయకులకు కూడా ఇంత పారదర్శకంగా మరి డిఎస్సిని నిర్వహిస్తే ఎక్కడా కూడా అవినీతి లేకుండా అర్హులైన అభ్యర్థులందరికీ కూడా మరి సెలక్షన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టి మరి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించింది. ఉద్యోగాల నియామకాలు కూడా జరగటం జరిగింది. ఆ రోజు ఏదన్నా జరిగితే ఆ రోజు మాట్లాడవలసింది పోయి మరి ఈరోజు ప్రజల్ని మరి ఏదైతే ఈ ఉద్యోగాల్లో మరి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేస్తున్న వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా అగౌరవపరిచే విధంగా మరి ఈ విధమైన చర్యలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన అవినీతి కానీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి కానీ ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలే కాదు ఇప్పటికీ మర్చిపోరు.